ఓం నమో మహద్భ్యో గురుభ్యః. భర్తృహరి సుభాషితం నీతి శతకం అన్నమాట. ఈ అర్థ పద్ధతిని గూర్చి చెబుతూ ఉన్నాడు. మరి అందులో రాజనీతి అనేది కూడా ఒక భాగం. ఆ రాజనీతి ఎలాంటిదో చెప్తున్నాడు అన్నమాట. రాజనీతి అనేది అనేక రీతుల్లో ఉంటుంది అంటున్నాడు. సత్యానృతా చ పరుషా ప్రియభాషిణీ చ హింస్రా దయాళురపి చార్థపరావదాన్యా నిత్యవ్యయా ప్రచుర నిత్యధనాగమా చ వారాంగనేవ నృపనీతి అనేక రీతి. రాజనీతిని దేంతో పోలుస్తున్నా అంటే వేశ్యతో పోలుస్తూ ఉన్నాడు అన్నమాట. వారాంగన అంటున్నాడు. వారాంగనలాగా వేశ్యలాగా నృపనీతి రాజనీతి అనేక రీతి అంటున్నాడు. పలు రకాలుగా ఉంటుంది అని. సత్య, ఈ రాజకీయం చేసేవాళ్ళు సత్యం కూడా పలకాలి. అనృతాచ, అబద్ధాలు కూడా పలకాలి. మరి ఆ వారాంగన కూడా సత్యం పలుకుతుంది, అసత్యం కూడా పలుకుతుంది అన్నమాట. పరుష, మరి డబ్బును, మరి వారాంగన విటుల దగ్గర నుంచి డబ్బు రాబట్టేటప్పుడు మరి కాస్త కఠినంగా కూడా ఉంటుంది. ఎందుకంటే కఠినంగా లేకపోతే వాళ్ళు డబ్బు ఇవ్వరు కదా. ఆ విధంగా రాజకీయం చేసేటప్పుడు కూడా కాఠిన్యం ఉండాలి. ప్రియభాషిణీ చ, మరి వచ్చినటువంటి వీటితో వారాంగణ ప్రియంగా మాట్లాడాలి. మరి ఈ రాజనీతి కూడా ఏమిటంటే ప్రజలతో ప్రియంగా మాట్లాడాలి అన్నమాట. హింస్రా, అవసరమైతే హింసించాలి కూడా రాజనీతిలో, అది కూడా ఒక భాగం. అందుకని శత్రువులందరినీ కూడా చాలామంది వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి హింసా మార్గాన్ని అవలంబిస్తూ ఉంటుంది రాజనీతి. దయాళురపి, దయగలిగినటువంటి గుణం కూడా ఉండాలి. హింసించడమే కాదు, అవసరానికి వాళ్ళను ఆదుకోవలసి కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ రాజనీతిని మనం వారాంగనతో పోల్చాం కదా. వారాంగనలు వాళ్ళు కూడా ఏమిటంటే అవసరమైతే మరి చంపేటందుకు కూడా వాళ్ళు ఉండాలి. మరి కొంతమంది ఎడల దయగలిగి కూడా ఉండాలన్నమాట. అర్థపరా, రాజనీతి ఎప్పుడు కూడా అర్థపర, డబ్బును కావాలి అని మరి కోరుకునేటటువంటి తత్వం ఉంటుందన్నమాట. రాజనీతిలో డబ్బును సంపాదించాలి. ఎందుకంటే ప్రజల కోసం ఖర్చు పెట్టాలి అంటే, ప్రచారాల కోసం ఖర్చు పెట్టాలి అంటే డబ్బు కావాలి కదా. దాని తర్వాత వారాంగన కూడా మరి ఆడంబరాలు చూపించాలన్నమాట అక్కడ వీటిలోకి. అందువల్ల ఆమె కూడా డబ్బు ఉంటుంది, డబ్బు కావాలని కోరుకుంటుంది. వదాన్యాచ, వదాన్యలు అంటే ఏమిటంటే దానం ఇచ్చేవాళ్ళు. రాజనీతి కూడా ఏం చేస్తుంది, అవసరానికి ప్రజలకు డబ్బులు కూడా పంచుతూ ఉంటారన్నమాట. అంటే ఓట్ల కోసం కావచ్చు, ప్రజాభిమానాన్ని చూరగొనాలన్నా కూడా ప్రజల యొక్క బాగోగుల కోసం కొంత డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. మరి వీళ్ళు కూడా డబ్బును రాబడతారు. మరి వదాన్యత కూడా ఉంటుందన్నమాట రాజా ఈ వరాంగనలో. నిత్యవ్యయా, రాజనీతిలో ప్రతిరోజు డబ్బు అవసరమే. ఏ పని చేయాలన్నా కూడా 10 మంది వ్యక్తులను రాబట్టి వాళ్ళతో ఒక కార్యక్రమం చేయాలంటే వాళ్లకు రాకపోకలకు, తినడానికి, వీటికన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టాలన్నమాట. దాని తర్వాత వారాంగన కూడా నిత్యవ్యయానే. ప్రతిరోజు మరి ఆమె ధరించేటటువంటి బట్టలు, దాని తర్వాత ఈ ద్రవ్యాలు
ఇలాంటి వాటికన్నిటికీ కూడా డబ్బు ఖర్చు పెట్టాలి. ప్రచుర నిత్య ధనాగమాచ, రాజనీతిలో ప్రతిరోజు రాజకీయ నాయకులకు అంతో ఇంతో డబ్బు వస్తే కానీ వాడు ప్రశాంతంగా ఉండరు, సంతోషంగా ఉండరు. మరి వరాంగనలు కూడా అంతే. డబ్బు వాళ్ళకు వస్తూ ఉంటే మరి వాళ్ళు ఆ విటుల దగ్గర బాగా సంతోషంగా ఉంటారు. ఈ విధంగా వరాంగనేవ నృపనీతి అనేక రీతి, ఈ వరాంగనలాగా వేశ్యలాగా రాజనీతి పలు రకాలుగా ఉంటుంది అన్నాడు. మరి ఏనుగు లక్ష్మణ కవి ఏం చెప్తున్నాడో చూద్దాం. సత్యం అనృతంబు పరుషోక్తి సరసభాష, ప్రాణిహింసయుదయు లోభంబు నీగి, లోభంబు ఈగి కనక సంగ్రహ వ్యయములు కలుగువార, రమణి కైవడి బహురీతి రాజనీతి. దాని తర్వాత ఏమిటంటే మరొక చక్కటి శ్లోకం చెప్తున్నాడు. ఆజ్ఞాకీర్తి పాలనం బ్రాహ్మణానాం, దానం భోగో మిత్ర సంరక్షణంచ, యేషామేతే సద్గుణాన ప్రవృత్తాః, కోర్తస్తేషాం పార్థివోపాశ్రయేణ. అంటే ఇక్కడ ఈ రాజులు ఎలాంటి రాజులను ఆశ్రయించాలని చెప్తున్నాడు. వాళ్ళు ఆజ్ఞ ఇచ్చేటటువంటి స్థాయిలో ఉండాలి రాజులు. దుర్మార్గులు ఉన్నారనుకోండి, వాళ్ళను శిక్షించడానికి ఆజ్ఞలు చేస్తూ ఉండాలి. ఆజ్ఞ అంటున్నాడు. కీర్తి, మంచి కీర్తిని సంపాదించుకోవాలి రాజు. పాలనం, చక్కగా పాలన చేయాలి. బ్రాహ్మణానాం, బ్రాహ్మణులను పోషించాలి. మరి వాళ్ళను గౌరవించాలి, తన యొక్క ఆస్థానంలో ఉంచుకొని. దానం, రాజులకు దానం ఇచ్చేటటువంటి గుణం ఉండాలి. భోగ, తాము స్వయంగా అనుభవించేటటువంటి గుణంగా ఉండాలి. ఇన్ని ఉంటే యశామేతే మిత్ర సంరక్షణంచ అంటున్నాడు. రాజులు తన మిత్రులను, మరి వేరే రాజ్యాలలో రాజులు ఉంటారు కదా, వాళ్ళు మిత్రులు అయి ఉంటారు కదా, వాళ్ళను అవసరమైనటువంటి సమయంలో వాళ్ళకు రక్షణగా వెళ్ళి వాళ్ళను కాపాడాలి అన్నమాట. దాని తర్వాత ఏషామేతే సద్గుణ న ప్రవృత్తాః, ఎవరికైతే, ఏ రాజులకైతే ఇలాంటి సద్గుణాలు ఉండవో, కోర్తస్తేషాం పార్థివోపాశ్రయేణ, అలాంటి ఆ రాజులను ఆశ్రయించినందువలన ప్రయోజనం లేదు అంటున్నాడు. ఆజ్ఞాపించేటటువంటి గుణం ఉండాలి. అంటే ఏంటి? దుర్జనులను నాశనం చేసేటటువంటి ఆజ్ఞ కలిగినటువంటి ఉండాలి. కీర్తి ఉండాలి, పాలన బాగా ఉండాలి, బ్రాహ్మణులను గౌరవించాలి, దానం చేయాలి, భోగాలు అనుభవించాలి, మరి మిత్రులను రక్షించాలి. ఇవన్నీ కూడా సద్గుణాలే. ఈ రాజులకు ఈ సద్గుణాలు లేకపోతే నా ప్రవృత్తాః, లేనట్లయితే కోర్తః తేషాం పార్థివోపాశ్రయేణ, తేషాం పార్థివోపాశ్రయేణ, అలాంటి రాజులను ఆశ్రయించుట వలన కహ అర్థః, ఏమిటి ప్రయోజనము అని అంటున్నాడు అన్నమాట. చాలా చక్కటి పద్యం. మరి ఈ నీతి శతకంలో భర్తగారు చెప్పినటువంటి పద్యాలు చాలా బాగుంటాయి. ఇదే పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఏం చెప్పినాడో చూద్దాం. ఆజ్ఞయును కీర్తియును భూసురావనంబు, దానమును భోగమిత్ర సంత్రాణములు త్రాణనములు, షడ్గుణంబులు కలుగవే జనులయందు. 6 గుణాలు ఇవి. ఏ జనులయందు ఈ గుణాలు ఉండవో వారి గొల్చిన ఫలమేమి వసుమతీశ, అలాంటి వాళ్లను, అలాంటి జనులను కొలిస్తే మరి ప్రయోజనమేమి అంటూ ఉన్నాడన్నమాట. దాని తర్వాత
మరొక మంచి శ్లోకాలతో మంచి శ్లోకంతో రేపు వస్తాం. హరి ఓం తత్సత్.